ఏంటి సార్ సడన్ గా ఇంతలో పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు గాని అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైపోనే మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. ఎవరో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవరా మీరు? మేము మీ ఇంటికి పనికొచ్చినాం. నా పిల్లం పైన మేడ మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉండి అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మర్సనంగా మాయండి సార్. తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరేంద్రా? రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీసు మళ్ళీ కొడతావా? మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంటైతది మీకు. గేట్ వేసేయ్. పదండి లోపలికి. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలే. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే కూల్, బాయ్. బాయ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామాల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్. పరిగెత్తుకొచ్చిన ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్, ఇందాక వచ్చిన లెవెల్ సార్. ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక. అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి అరవై సినిమాలు అంటే భయం. హలో, అవును అవునా, ఏమైంది? ఎప్పుడు? అసలు ఏం జరిగింది? ఎనీథింగ్ సీరియస్? నేను ఇవాళ హైదరాబాద్ వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్. ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ఎందుకు? ఏమైంది? తెలీదు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను. ఓకే, 2 డేస్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే, గాట్ టు గో. బాయ్. బాయ్.
హలో, వాట్ ఈస్ దిస్ ప్రియా? అసలు ఏమైంది రాజీవ్కి? డాక్టర్వి నువ్వా నేనా? వాట్? అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా? చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా, అయ్యి ఓకే? ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు. చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్, సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు, బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్, గుండెదడ, రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు. ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది. మీ ఇద్దరికి ఏదైనా గొడవ? ఏం జరిగిందో చెప్పరా? అలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది? నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్? అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియ రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా. తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహపడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది? క్లియర్గా చెప్పరా.